దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ 24. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ పొందితిరి. రోమా 8:15. దత్తపుత్రాత్మ. గ్రీస్ దేశంలో ఒక అలవాటు కలదు. కుమారునికి 22 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను, బంధువులను, పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్పును: స్నేహితులారా, నా కుమారునికి ఇప్పుడు యుక్త వయసు వచ్చింది. మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నిటి మీద అతడు సంతకం చేయవచ్చును. నా ఇంటి మీద అధికారం ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును. దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ మనము ఆత్మీయంగా యుక్త వయసుకు వచ్చినట్లు చేయును. మనలో అనేకులము ఆత్మీయంగా శిశువుల వలె ఉన్నాం. చాలా సంవత్సరాల వరకు ఆత్మీయంగా ఎట్టి బాధ్యతలు వహించలేము. కూటములలో పాటలు మాత్రం విని వర్తమానమునకు నిద్రపోయేదము. దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు. దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలన ఆశ లేదు. కానీ విశ్వాసముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండుటకే దేవుని చేత పిలువబడితిమి. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత కలిగి ఉండుటకే పిలువబడను. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలనన్నది ప్రభువు యొక్క ఆశ. ప్రైజ్ ద లార్డ్.